హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఐయామ్ ఇన్ లవ్' ఎపిసోడ్ 44. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక రాఖీ ఆకలి అనడంతోనే భోజనం తీసుకొచ్చి అతడికి కడుపు నిండా తినిపించి, ఆమె కూడా కడుపు నిండా తిన్నాక ప్లేట్స్ తీసుకెళ్ళి కింద పెట్టి ఇద్దరి కోసం మజ్జిగ తీసుకొని వచ్చి రాకీకి ఇస్తుంది. రాకీ అవి తాగి సైలెంట్‌గా బెడ్ మీద పడుకోవడంతో నందిని మేడం కూడా ఫ్రీగా ఉండే డ్రెస్ వేసుకొని వచ్చి రాకీ పక్కన పడుకొని లైట్ ఆఫ్ చేసి క్విల్ట్ కప్పుకొని మెల్లిగా చిన్నగా పాక్కుంటూ పడుకుంటూ వెళ్ళి రాకీ ఎద మీద తల పెట్టుకొని, "పడుకున్నావా రాకీ" అని తన తీయనైన గొంతు విప్పుతుంది. "నీకేం కావాలో ముందు అది అడగవే" అని రాకీ అన్నాడు. అలా ఆమె వైపు చూడకుండానే ఆమె చుట్టూ ఒక చెయ్యి మాత్రం వేసి, మరేమో మన పెళ్ళి అని మళ్ళీ పాఠంలాగా ఆమె మాటలు మొదలుపెట్టగానే తగులుతుందా తగలదా అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా ఆమె పెదాలు పగిలేలా అతడి చేతితో ఆమె మూతి మీద ఒక్కటి వేయగానే చురుక్కుమని తగిలిన దెబ్బకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నందిని పాపకి. రాకీ మాత్రం అస్సలు ఆమెను పాపమనకుండా, "ఇప్పుడే కదా అంత మంచిగా చెప్పాను. అయినా కూడా సిగ్గు రాలేదేంటే నీకు? ఒక్క విషయాన్ని ఒక్కసారి మాట్లాడితే బావుంటుంది. రెండోసారికి పర్లేదులే" అనిపిస్తుంది. పదే పదే అదే మాట్లాడితే అడ్డంగా నరికేయాలి అనిపిస్తుంది నాకైతే. కాబట్టి అన్నీ మూసుకొని ఉండు. అర్థమైందా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీసిస్తానే. ఏమనుకున్నావో? పడుకునే టైంలో ఏంటే నీ నస? ఉదయం నుండి అసలే వీడు బయటికి వెళ్ళాడు. ఎన్ని పనులు చేసి వచ్చాడు అని ఉందా నీకు ఏమైనా? ఇంటికి రాగానే నువ్వు కూడా అందరిలాగానే ఒక్కటే గొణుగుతున్నావు. అసలు నైట్ ఇంటికి రాకుండా ఎక్కడైనా తాగి పడిపోతాను చెప్తున్నా. లాడ్జీలు తీసుకొని. ఇంటికి రాకుండా నేను ఉండాలి అనుకుంటే నన్ను ఇలాగే విసిగించు. అయినా అని రాకీ కళ్ళు మూసుకొని సీరియస్‌గా చెప్పడంతో, నిజంగా నేనంటే నీకిష్టం లేదులే. అందుకే ఎలా పడితే అలా కొడుతున్నావు అని అతడు కొట్టిన దెబ్బకి కింది పెదవికి పన్ను గుచ్చుకొని కొంచెం నొప్పి రావడంతో ఫోన్ లైట్ వేసుకొని మరీ ఆ పెదవిని చూసుకొని వెక్కిళ్ళు పెట్టి నేను నీ దగ్గర పడుకోను అని బెడ్‌కి మూలకి వెళ్ళి పడుకొని అరగంట తర్వాత రాకీ ఏసీ ఫుల్లుగా పెంచడంతో చలికి తట్టుకోలేక మళ్ళీ వచ్చి రాకీనే బల్లిలా అతుక్కుంటుంది. దాంతో మనోడు ఆమెను గట్టిగా హత్తుకొని ఇద్దరికీ కలిపి క్విల్ట్ కప్పాడు. ఇక ఆమె దూరం పోకుండా. దాంతో అతడి కౌగిలిలో మత్తుగా నిద్రపోయింది నందిని పాప కూడా. అలా రోజులు నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి. రాకీ, నందినికి పెళ్లి అవ్వకుండానే భార్యాభర్తల్లాగా సంతోషంగా ఉంటున్నారు. ఇక దేవిక మ్యాటర్ అసలు ఆమె అనే మనిషి తన లైఫ్‌లో లేకుండా చేసేశాడు రాకీ బాబు. తను ఈ ఊర్లో ఉన్న చుట్టుపక్కల కనిపించినా చంపేస్తాను అని వార్నింగ్ ఇవ్వడం, అలాంటిదే ఒకటి ట్రైలర్ కూడా చూపించడంతో నిజంగా అక్కడే ఉంటే వాళ్ళ ప్రాణాలు పోతాయేమో అని చెప్పి అజిత్ దేవికని పట్టుకొని వేరే ఊర్లకు వెళ్ళిపోయాడు రాకీ కనిపించనంత దూరంగా. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చంపేస్తాడేమో అని భయంతో. ఇక రాకీ లైఫ్‌లో దేవిక అనే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అలాగే కోటిని ఫ్యామిలీ చాప్టర్ కూడా క్లోజ్ అవ్వాలి అని బలంగా కోరుకుంటున్నాడు. అతడు ఇచ్చిన వార్నింగ్‌కి ఇంకా అయితే క్లోజ్ అవ్వాలి కానీ, ఇంకా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు అతడి ఆస్తి కోసమని అతడికి రోజు మాటలు అందుతూ ఉండడంతో వాళ్ళు నా ఎదురుగా వచ్చిన రోజు ఈసారి ఖచ్చితంగా చచ్చారే! ఈసారి మాత్రం ఊరుకోను అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు రాకీ బాబు. ఇదిలా ఉండగా చక్కగా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి ఆ రోజు రిజల్ట్ రోజు రానే వచ్చింది. రాకీ వెనుక ఉండి అతడి గురించి ప్రచారం చేసిన ఎమ్మెల్యేనే గెలవడంతో ఇక ఆయనకి, రాకీ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఆయన గెలిచిన సందర్భంగా అందరికీ పార్టీలు ఇస్తూ రాకీని స్పెషల్‌గా ఇంటికి ఇన్వైట్ చేశాడు. ఇక రాఖీ హడావిడి మామూలుగా ఉండదు. 4, 5 రోజుల పాటు నందిని
ఉజులపాటు అని నందిని కూడా అర్థమయ్యి ఇక రాఖీ బయటికి వెళ్తే కూడా ఏమీ అనలేదు. ఆ రోజు రాఖీ బాబు ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే సంబరాలు జరుపుకుంటున్న సమయంలో నందిని ఎక్కడుందేంటి అని గత వారం రోజులుగా కాపు కాసి మరీ రాఖీ వాళ్ళ ఇంటికి దరిదాపుల్లోకి వచ్చాడు వంశీ, నందిని బావ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.